నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం ఎట్లా ఉంది అంటే మంచిగా ఉంటే, రెస్పాన్సిబుల్గా ఉంటే ఈ రోజు నేను మీతో మాట్లాడే అవసరం నాకు వచ్చేది కాదు. ఈ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించే అవసరం నాకు లేదు. నా తోటి మిత్రులందరూ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చిర్రు, వాళ్ళకి అవసరం ఉండదు. దీన్ని బట్టి క్లియర్గా చెప్పొచ్చు, వాళ్ళు నిరుద్యోగులకు ఇచ్చిన మాటలు కానీ హామీలు కానీ మినిమం చేయాల్సిన న్యాయం కూడా చేయట్లేదు అనేది వెరీ క్లియర్. ఇక్కడ ఇది గవర్నమెంట్ గ్రహిస్తే గవర్నమెంట్కి మంచిది, గ్రహించలేదా మా ఇవి తప్పవు. మీకు ఏం చెప్తారమ్మా అంటే ఏరుకోరు తెచ్చుకున్న ప్రభుత్వము గతంలో ఇంతమంది మీరు చెప్పినట్టుగానే మేమే తెచ్చుకున్నాము నిరుద్యోగుల కోసం అన్నారు. అలాంటి ప్రభుత్వం ఎందుకు ఇలా అలాంటి ప్రభుత్వం అసలు నిజంగా చెప్పాలంటే ఎందుకు తెచ్చుకున్నాం రా నాయన అని ఫీల్ అవుతున్నాం ఈరోజు మేము. అలాంటి ప్రభుత్వం తెచ్చుకున్నాము అని అంటే తెచ్చుకున్నందుకు బాధపడుతున్నాం. మేము ఎంత నరకం అనుభవించాలో అంత నరకం అనుభవిస్తున్నాం. సరే పోనీ అది పక్కన పెట్టిన నిరుద్యోగులు అనేటోళ్ళు ఈరోజు ఎట్లా మిగిలిపోయారంటే రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ల ముందు నిరుద్యోగుల వల్ల మేము గెలిచినామని చెప్పుకోవడానికి, మా వల్ల మమ్మల్ని వెనక మేము నిరుద్యోగుల పట్ల ఉన్నాం, మా వెనక నిరుద్యోగులు ఉన్నారని చెప్పుకొని పదవులు తెచ్చుకోవడానికి తప్ప దేనికి పనికి రాకుండా పోయారు నిరుద్యోగులు. ఎందుకు స్పందించట్లేదు అంటే ఒకవైపు ప్రజావాణి వేరు, సీఎం ఆఫీస్ దగ్గర వేరు, అదేవిధంగా ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టిర్రు, ఎన్నో నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు ప్రభుత్వం పట్ల. ఎందుకు నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్తా ఉంటుంది ఈ ప్రభుత్వం? ఎందుకు అంటే ఇక్కడ అంటే ఇప్పుడు ఒకటి అయి ఉండొచ్చు అండి, మ్యాటర్ రేవంత్ రెడ్డి దగ్గరికి పోవట్లేదు అనుకోవడానికి 50% ఛాన్స్. ఎందుకంటే రోజు ఆయన ఇంటి ముందు ధర్నాలు జరుగుతూనే ఉన్నాయి. అప్పుడన్నా ఆయనకి వెలగాల్సింది, అరే వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళ ప్రాబ్లం ఏంటి అని చూడాల్సింది. అట్లా చూడలే. ఇక్కడ నుంచి జరిగే ప్రతి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి వెళ్తుంది. కానీ ఎట్లా వెళ్తుంది ఏం కాదు, ఆవారగాళ్ళు చిల్లరగాళ్ళు చేసే పని ఇదంతా మీరు పట్టించుకోకండి, అంత బాగానే ఉంది అంటే వాళ్ళ పదవులు కాపాడుకోవడానికి ఉన్న నిజమైన సమస్య ఇది అని చెప్పట్లేదు ఎవరు. ఎంతసేపు ఇంకా ఎన్ని రోజులు అడుక్కుంటూ బతకాలండి మేము? ఎన్ని రోజులు అడుక్కోవాలి చెప్పండి? ఇప్పుడు కొంచెం అంటే కొంచెమన్నా చిత్తశుద్ధి నువ్వు చూపించకపోతే ఇయ్యాల కాకపోతే ఇంకో 5 సంవత్సరాల కన్నా నువ్వు ఎలక్షన్స్కి రావాల్సిందే కదా. అయ్యాల కూడా మేము బతికే ఉంటాం, అయ్యాల కూడా మాకు ఓటు ఉంటుంది. ఆ రోజు మేము తిరగబడితే నీ పరిస్థితి ఏంది అంటే నువ్వు ఓట్ల కోసం ఎందుకు వాడుకుంటున్నావు? మేము నువ్వు రూపాయి హామీలు ఇస్తే రూపాయికి రూపాయి చేయమని మేము అడగట్లే, పావులంతు చేయపోని. ఇప్పటికిప్పుడు నిరుద్యోగులకు సంబంధించిన సమస్యలలో ఒక్కటంటే ఒక్కటి పరిష్కారం కాలేదండి. ఒక్కటి నువ్వు చేసిన చెప్పు, ఒక్కటి చూపి నువ్వు మాకు చేసింది. నేను డైరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, ఎందుకంటే ఆయననే స్వయంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ప్రెస్ మీట్లు పెడితే వచ్చి ప్రెస్ మీట్లో మాట్లాడినోడు ఇవాళ ఎందుకు మాట్లాడతలేడు? అవసరం లేదా? 30,000 ఉద్యోగాలు ఎవడిచ్చిండు? ఎవరికి ఇచ్చిండు? అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వగానే ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదు రేవంత్ రెడ్డి గారు. ఇంత భారీ బహిరంగ సభలు పెట్టి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చినావు. పోనీ వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చినావా? అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది, పోస్టింగ్ ఇచ్చినావా? అది కూడా చేతగాలే నీకు. మళ్ళీ 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని అబద్ధాలు ఎందుకు చెప్పుకుంటున్నావు? నువ్వు తిప్పి కొడితే 6 నెలల్లో మాకు ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి మాకు వచ్చింది 60 పోస్టులు మాత్రమే, అంతకు మించి ఒక్కటి కూడా ఎక్కువ రాలే. నువ్వు అనుకోవచ్చు ఇలా 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అని మీడియా ముందు డబ్బా కొట్టుకుంటే పెద్ద పెద్ద వాళ్ళు ఊర్లలో కొంచెం చదువుకొని వాళ్ళు నమ్ముతారేమో. మేము కాదు, మేము హౌలగాలం కాదు, మాకు తెలుసు. ఇన్ని రోజులు మేము కామ్గా ఉన్నాం, సర్లే చేస్తాడు టైం ఇద్దాం అని కామ్గా ఉన్నాం. 6 నెలలు అయిపోయింది, ఇంకెన్నడూ నువ్వు చేసేది? 6 నెలల్లో నువ్వు కొంచెం కూడా చేంజ్ కానప్పుడు ముందు చేంజ్ చేస్తావు, మాకు న్యాయం చేస్తావు. నువ్వు ఎట్లా నమ్మాలి? నమ్మే ప్రసక్తే లేదు. ఈరోజు నువ్వు మా డిమాండ్లు మాత్రం తీర్చాల్సిందే. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన ఉంది? ప్రభుత్వం నుంచి అసలు మేము గత 15 రోజుల నుంచి మా తోటి ఆస్పిరెంట్స్ వెళ్ళడము, కలవడము, అయ్యా మా సమస్య ఇది అని చెప్పడము, మేము సీఎం దృష్టికి తీసుకెళ్తామని మాట్లాడినారు. కానీ అసలు ఒక్కడు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడలే. ఎప్పుడు మాట్లాడారు మీడియా ముందు? హరీష్ రావు ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారో ఆ రోజు అందరు బయటకు వచ్చి ఒకరి తర్వాత ఒకరు గాంధీ భవన్లో మైక్ల ముందు ఒర్లుతున్నాడు ఒక్కొక్కడు. కానీ మేము ఇది చేస్తామని ఇప్పటికి కూడా చెప్పట్లేదు. అంటే నిరుద్యోగులందరూ బీఆర్ఎస్ సైడ్ పోతారని భయమా? నువ్వు ఇట్లనే చేస్తే బరాబర్ పోతాం బీఆర్ఎస్ మాకు సపోర్ట్ వస్తుంది, వాళ్ళ వెనకగా మేము ఉద్యమానికి శ్రీకారం చుడతాం. నువ్వు ఇవాళ ఆ రోజు నేను చెప్తున్నా, బలమూరి వెంకట అనే మనిషి మేము లాస్ట్ టైం ధర్నా ప్రొటెస్ట్ చేసినప్పుడు ఎవరు విలువకున్నా వచ్చి నువ్వు ముందు కూర్చున్నాడువి. ఇవాళ నేను బొట్టు పెట్టి పిలవాలనా? నీకు సమస్య తెలియదా? ప్రతి దాంట్లో ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు, ప్రతి సమస్య తెలుసు. ఇన్వాల్వ్ అవ్వడమే కాక ప్రతి సమస్య రేవంత్ రెడ్డికి చెప్పిన ఆయన. రేవంత్ రెడ్డికి ప్రతి సమస్య తెలుసు, బల్మూరికి ప్రతి సమస్య తెలుసు. ఇవాళ ఎందుకు తెలియనట్టు ఎందుకు దులిపేసుకుంటున్నారు? ఎందుకు అనంటే ఇన్ని రోజులు ఏం చెప్పుకున్నారండి వాళ్ళు? నిరుద్యోగులు మా వెనకాల ఉన్నారు, మేము ఎట్లా చెప్తే అట్లా వింటామని చెప్పుకొని పదవులు తెచ్చుకున్నారు కదా. ఇప్పుడు నేను అడుగుతున్నా కాంగ్రెస్ ఎమ్మెల్యేలని, ఎంపీలని, రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, రియాజ్కి, బల్మూరి వెంకట్కి నువ్వేం చూసి పదవులు ఇచ్చారు? మీరు వాళ్ళ వెనకాల మేమున్నామని మా బలం చూసి నువ్వు పదవులు ఇచ్చినావు కదా. మరి ఈరోజు ఎందుకు మాట్లాడతలేవు? వాళ్ళ పదవులు కాపాడుకోవడం కోసము
ఏం కాదు, అంత సవ్యంగానే ఉంది, అందరు మనం చెప్పినట్టే వింటారు, నేను మేనేజ్ చేస్తా, నీ పదవి కోసం నువ్వు చేస్తున్నావు. మీ ఇద్దరు పదవులు ఇంపార్టెంటా, ఇన్ని లక్షల మంది జీవితాలు ఇంపార్టెంటా? రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి మీరు ఇది. ఇప్పుడు అర్థమవుతుందమ్మా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం తేడా ఏంటి అంటే, గతంలో ఇదే అది ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి నిరుద్యోగుల పట్ల గ్రూప్ పోస్టులు పెంచిపిస్తాం, ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పినాడు. ఇప్పుడు అధికారంలోకి రాగానే మీకు క్లియర్గా అర్థమైంది. క్లియర్గా మామూలుగా కాదు అసలు, ఇంకా చేస్తాడనే నమ్మకం కూడా పోతుంది రోజు రోజుకి. ఆయన చాలా క్లియర్గా చూపెట్టిండు, ఆయన మేము అర్థం చేసుకోవడం మా ఆలోచన ప్రకారం పోవడంగా చూపెట్టిండు. నేను ప్రతిపక్షంలో ఉంటే ఇట్లా ఉంటా, పాలక పక్షంలో ఉంటే ఇట్లా ఉంటా అని చూపించిండు. కాంగ్రెస్ రావాలి, మార్పు వస్తుంది అని అన్నది. ఏదయ్యా మార్పు, ఎక్కడొచ్చింది మార్పు? నిరుద్యోగుల సమస్యలలో ఒక్కటంటే ఒక్క మార్పు లేదండి, ఒక్క మార్పు లేదు. ఏం చేసినావు నువ్వు 6 నెలల నుంచి? ఏమనంటే బల్మూరు వెంకట్ అంటే నీ కోర్టు కేసులు అన్ని సాల్వ్ చేసినాం అంటాడు. నువ్వు కోర్టు కేసులో నువ్వు గవర్నమెంట్ వచ్చినాక సాల్వ్ చేసినావు అంటే నువ్వు న్యాయ వ్యవస్థను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావా? న్యాయ వ్యవస్థ అనేది ఇండిపెండెంట్. నువ్వు కాకపోతే బీజేపీ కాకపోతే బీఆర్ఎస్ కాకపోతే బీఎస్పీ, ఎవరు వచ్చినా కోర్టు చేసే పని కోర్టు చేస్తుంది. కోర్టుకి పార్టీలతో సంబంధం లేదు కదా. ఏ రకంగా నువ్వు సాల్వ్ చేసినా అని మాట్లాడుతున్నావు? అదే బీఆర్ఎస్ వచ్చినా చేస్తానే హామీలే ఇచ్చింది మాకు. సరే చేస్తుందా చేయదా అదంతా మాకు అనవసరం. నువ్వు ఇచ్చిన హామీలు ఆయన ఇచ్చిండు, నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేవు. ఎందుకు నెరవేర్చట్లేవు? అవసరం లేదా? ఈరోజు మేము మీకు నెక్స్ట్ లోకల్ బాడీ సెలక్షన్స్ కూడా ఉంటాయి, అందులో కూడా చూసుకోవచ్చు. మేము మాకు చూసుకోవాలన్నంత ఉంటే మేము అక్కడ కూడా చూసుకుంటాం మీ సంగతి. నిరుద్యోగుల ప్రభుత్వం ఇది అని చెప్తా ఉంటారు కదా రేవంత్ రెడ్డి కూడా. మరి ఇంత ఘనంగా ధర్నాలు చేస్తూ ఉన్నారు, నిరసనలు తెలుపుతా ఉన్నారు, కొంతమంది ఆత్మహత్య కూడా చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. మరి అలాంటి నిరుద్యోగుల ప్రభుత్వానికి ఎందుకు అర్థం కావట్లేదు? నిరుద్యోగుల ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుంది. నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పుకుంటే నిరుద్యోగులు సైలెంట్గా ఉంటారు. వాళ్ళకి ఇదే ఎక్కువ. అంటే ఇట్లా ఏవో బిస్కెట్లు వేసినట్టు మీరు మీ వల్ల మేము వచ్చినా చెప్పుకోవడానికే పరిమితమైనరు తప్ప ఇదే నిరుద్యోగులకి న్యాయం చేయడానికి వాళ్ళకి మనసు వస్తలేదా, లేకపోతే ఏం అడ్డొస్తుంది అనేది మాకు అర్థం కాదు. నిజంగానే మీకు మేజర్ బ్లాక్స్ ఏమన్నా ఉంటే మా డిమాండ్స్ తీర్చడానికి చెప్పండి. ఆ బ్లాక్స్ ఏంటో చెప్పండి. మీరు మా ముందుకు వచ్చి మాట్లాడండి. మమ్మల్ని కొంతమందిని పిలుచుకొని మాట్లాడండి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీ ఇంటికి పిలుచుకొని మాట్లాడినావు కదా, ఈ రోజు ఎందుకు మాట్లాడతలేవు నువ్వు? నీ ఇంటికి 10 మందిని తీసుకొని పోయినాడు ఇక్కడ నుంచి ఒక ఆయన. మరి ఇవాళ ఎందుకు తీసుకోపోతలేడు? ఆయన తీసుకోపోతలేడా? నువ్వు పర్మిషన్ ఇస్తలేవో మాట్లాడడానికి? క్లియర్గా కనిపిస్తుంది. నువ్వు మాట్లాడాలనుకున్న వాడివైతే గురుకుల వాళ్ళతో ఎప్పుడో మాట్లాడుతుంటివి, కానీ ఎందుకు మాట్లాడతలేవు నువ్వు? పదవి వచ్చింది అయిపోయి ఇంకా వీళ్ళతో నాకేం పని అన్నట్టు వ్యవహరిస్తుంది. నిరుద్యోగులు అనేటోళ్ళు కేవలం పేరుకి వాడుకోవడానికే పరిమితమైనండి ఈరోజు. ఇది కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి గారు. మీరు ఈ విషయంలో మారాల్సిందే. అవును ఇదే మిత్రులు అప్పుడు మేము బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా మేము అప్పుడు కూడా రిక్వెస్టింగ్ వేలోనే వెళ్ళినాం, రిక్వెస్ట్ చేసినాం. దాన్ని ఎట్లా క్రిటిసైజ్ చేశారు మీరు కాంగ్రెస్ వాళ్ళు? వాళ్ళు దొరల కాళ్ళ మీద పడితేనే పనులు అయితే అని మాట్లాడిన వాళ్ళు ఈ రోజు ఎందుకు మాట్లాడతలే? ఈ రోజు కూడా మీ కాళ్ళ మీద కూడా పడాల్సి వస్తుంది కదా. మరి మిమ్మల్ని ఏమనాలి? మేము రాజులా? మీరు రెడ్డి రాజులా? మీరు ఏమని చూపించుకోవడానికి మీరు ఇదంతా చేసేది? అది కరెక్ట్ పద్ధతి కానే కాదు. మీరు విమర్శించినప్పుడు దాని బాధ ఏంటో తెలుసు. మళ్ళీ అట్లాంటిది రిపీట్ కాకుండా చూసుకుంటేనే ప్రజలందరూ నీ వెనకాల ఉంటాం, నిరుద్యోగులందరూ నీ వెనకాల ఉంటారు. కాదు నా ఇష్టం వచ్చినట్టు పోతా అంటే నీకు కూడా ఎవరికి పట్టాల్సిన ఎప్పుడు పట్టాలి? కర్మ ఆల్వేస్ రిటర్న్స్ బ్యాక్. నీ కర్మ నీకు ఖచ్చితంగా వెనకకు తగులుతుంది. మా మేజర్ డిమాండ్స్ గ్రూప్ 2 and 3 పోస్టులు పెంచాలండి, పక్కా పెంచాల్సిందే. ఇది మేము అక్కడ పోస్టులు లేకపోతే మేము అడగడం ధర్మం కాదు. పోస్టులు ఉన్నాయి పెంచమని అడగడం ధర్మమే కదా. ఎవరినైనా ఇప్పుడు ధర్మం కాదంటే మరి వచ్చి చెప్పండి ధర్మం కాదు, మీరు అడిగే తప్పు, అది కరెక్ట్ కాదని మాట్లాడండి. అట్లా కూడా మాట్లాడతలే కదా. సో మీరు గ్రూప్ 2 and 3 పోస్టులు పెంచాలి, గ్రూప్ 1 1:100 చేయాలి. ఎందుకు 1:100 చేయాలి? ఇప్పుడు మీకు లీగల్ ఇష్యూస్ గుర్తొస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లీగల్ ఇష్యూస్ గుర్తు రాలేదా మీకు? ఆ రోజు కూడా ఇదే మనుషులు మాట్లాడిరు. ఆ రోజు మాట్లాడిన మనుషులు ఇవాళ కాదు కూడదని ఎట్లా మాట్లాడతారు? అడ్డగోలుగా వచ్చి గాంధీ భవన్లో మైక్ల ముందు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ఉంటే మా నిజంగా రెస్పాన్సిబుల్గా ఉంటే ఇది కాదు ఇది అని క్లియర్గా సమస్యలు ఎక్స్ప్లెయిన్ చేయండి. అయ్యేది ఉంటే అవుతుందని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. అంతేగాని అడ్డగోలుగా మాట్లాడు సగం నాలెడ్జ్ కాదు వచ్చి మాట్లాడేది నాకు అర్థం కాదు. అది ఒకటి. డిఎస్సి మెగా డిఎస్సి అన్నారు, అది గాలికే పోయింది. ఆ గురుకుల ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ చేయలే, అవి గాలికి వదిలేసిరు. ఈ సమస్యలన్నీ మీరు పరిష్కరించాల్సింది. ఇవాళ కాకపోయినా రేపైనా మీరు పరిష్కరించాలి. పరిష్కరించేంత వరకు మేము వదిలిపెట్టాం. తర్వాత కార్యాచరణ రోజుకొకటి పుట్టుకొస్తుందండి. ఇప్పటికిప్పుడు మేము రోడ్ మ్యాప్ వేసుకొని పోయిన వాళ్ళం కాదు. ఎప్పుడైనా మాకు ఏ రకంగా నిరసన తెలుపగలుగుతామో ఆ రకంగానే మేము నిరసన తెలుపుతాం తప్ప మేము లా అండ్ ఆర్డర్కి అగెయిన్స్ట్గా ఏ రోజు మేము పోయి చేయలేదు. లాస్ట్ టైం లా అండ్ ఆర్డర్ని మీరు డిస్టర్బ్ చేసిరు, మీరు వచ్చి రెచ్చగొట్టి డిస్టర్బ్ చేసిరు లా అండ్ ఆర్డర్ని తప్ప స్టూడెంట్స్ ఎవ్వరూ డిస్టర్బ్ చేయలే. అందరూ రెస్పాన్సిబుల్. ఇంకొకటి ఇవంతా చూసిన తర్వాత రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమని తెర మీదకి తీసుకొస్తుంది అంటే ఇదంతా కోచింగ్ మాఫియా చేపిస్తుంది,
అని మాట్లాడతారు. అదే కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఆ రోజు రెచ్చగొడితే ఆ రోజు కోచింగ్ మాఫియా అవ్వలేదా? ఈ రోజు కోచింగ్ మాఫియా అవుతా. నేను అందుకే క్లియర్గా చెప్తున్నా, ఇది ఏ కోచింగ్ సెంటర్ వాళ్ళు చేపించింది కాదు, కోచింగ్ మాఫియా చేపించింది కాదు. ప్రతి ఒక్క నిరుద్యోగిని అడగండి మీరు, ప్రతి ఒక్క నిరుద్యోగి స్వచ్ఛందంగా వచ్చి ఎవరి క్వశ్చన్ చేయడం మా రెస్పాన్సిబిలిటీ, మాకు ఇచ్చిన డిమాండ్స్ని నెరవేర్చుకోవడం మా రెస్పాన్సిబిలిటీ అనుకొని ముందుకు వచ్చిన వాళ్ళు తప్ప ఎవరో ప్రేరేపిస్తే ముందుకు వచ్చి పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కాదు. ఇది మీరు గమనించాలి.